హనుమాన్ జయంతి హిందువుల్లో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈ రోజున హనుమాన్ జయంతి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. హనుమంతుడు భక్తి, బలం, ధైర్యం, సేవాభావానికి ప్రతీకగా భావించబడతారు. హనుమంతుడి జన్మ కథ. పురాణాల ప్రకారం హనుమంతుడు తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు. అందువల్ల ఆయనను ఆంజనేయుడు, వాయుపుత్రుడు. బాల్యంలో జరిగిన విశేషం. చిన్నప్పుడు హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుడిని పండు ఆనుకొని ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆయన అసాధారణ శక్తి ప్రపంచానికి తెలిసింది. ఆంజనేయుడు రామభక్తుల్లో అగ్రగణ్యుడు. రామాయణంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. హనుమంతుడు సీతమ్మను కనుగొనడం, లంకా దహనం, సంజీవని పర్వతం తీసుకురావడం, శ్రీరామునికి సేవ చేయడం ముఖ్యమైన సేవలు. భారతదేశంలో ప్రాంతానుసారం హనుమాన్ జయంతి తేదీలు మారుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాధారణంగా చైత్ర పౌర్ణమి రోజున జరుపుతారు. తమిళనాడు, కేరళలో వేరే రోజుల్లో జరుపుతారు. హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉదయం స్నానం చేసి ఆలయ దర్శనం చేస్తారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ చదువుతారు. వడమాల, బెల్లం పానకం సమర్పిస్తారు. తమలపాకులతో పూజలు చేస్తారు. ఆ రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు. కొందరు పాలు, పండ్లు, ప్రసాదం మాత్రమే తీసుకుంటారు. అపార బలశాలి, మహాజ్ఞాని, వినయశీలి, నిజమైన భక్తుడు అని హనుమంతుణ్ణి భావిస్తారు. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని భక్తితో ప్రార్థిస్తే భయం తొలగుతుంది, ధైర్యం పెరుగుతుంది, శత్రుబాధలు తగ్గుతాయి, ఆరోగ్యం, శాంతి కలుగుతాయని ప్రజల నమ్మకం. ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలు. కొండకుంట ఆంజనేయ స్వామి టెంపుల్, మధ్య జంగారెడ్డిగూడెంలో ఉన్న